హా గైస్, కమ్ టు ఆనంద్ వ్లాగ్స్. ఈరోజు మనం అయితే అనకాపల్లి వెళ్ళడానికి ప్లాన్ వేసామన్నమాట. వెళ్ళే ముందు మీకు ఒకసారి ఉండే ఏరియా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మా ఇంటి ముందు ఉండే ఏరియా. ఈ వ్యూ అంతా మా ఇంటి దగ్గర నుంచి చూడడానికి చాలా బాగుంటుంది. ఇదైతే రామాలయం, మా ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది. సో నేనైతే రెడీ అయిపోయి బయటకు వచ్చి చూసేసరికి ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈ ఎండలో ఎలాగెళ్ళాలని ఆలోచించి టైం ఎంత అయిందని చూశాను. టైం చూస్తే 8 కూడా అవ్వలేదు. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నేనైతే ఒక వాటర్ క్యాన్ అయితే ముందున పెట్టుకుని 5 లీటర్స్ క్యాన్ ఇది వెళ్ళేలోపు ఖాళీ చేసేస్తాను. ఇలా వెళ్తుండగా మా ఆడైతే వీడియో తీస్తుంది. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వీటి సడన్గా ఆటోలోకి వస్తామని చూస్తున్నారు, ఏమీ లేదు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం డిసైడ్ అయ్యి ఆటో బుక్ చేస్తాము. ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉన్నారు కదా, అందుకని ఆటో బుక్ చేస్తాం. ఇప్పుడైతే మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను చూడండి. ఆడ మా అత్తగారు, మా వదిన గారు, మా జ్యోతి, తర్వాత వచ్చి ఈవిడ మా వదినాల పక్కింట్లో ఆవిడమాట. ఆడు మా చిన్నోడు, ఆ అమ్మాయి వచ్చి మా వదినాల కూతురు, ఆ పక్కన పెద్దవాడు ఉన్నాడు. ఇక్కడ నుంచి మా మాటలను అయితే అనకాపల్లి వచ్చేసింది. అనకాపల్లి దిగి చూడగానే గుడి దగ్గర చాలా జనాలు ఉన్నారు. మేమైతే ఒక సందులో నుంచి అలాగా సత్రాల దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ సత్రాలు అయితే చాలా చల్లగా ఉంటాయి, కానీ ఈరోజు ఎండకు మాత్రం ఈ సత్రాలు కూడా ఏడికిపోయాయి. మేము అటు ఇటు తిరిగి ఈ సత్రం అయితే ఎంచుకున్నాం అన్నమాట. ఇది కూడా వేడిగా కనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ అవుతుంది చూడండి. ఇక్కడ మా వదిన కూతురు చూస్తారా, డ్యాన్స్ చేస్తుంది చికెన్ కోసం. ఏం డ్యాన్స్ చేస్తామంటే చికెన్ డ్యాన్స్ చేస్తున్నాం అంటుంది. అక్కడైతే చికెన్ కోసం మంట పెట్టాం, కానీ ఆ పొయ్యిలు గింజడానికి మా తలపైన తోక్కొచ్చాయి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి ఇంకెందుకని చికెన్ వేయడం స్టార్ట్ చేసాము. చికెన్ వేస్తున్నానా కానీ నా ఉంగరం ఎక్కడ పడిపోద్దా అనేసి భయం వేసింది. సో నేను చికెన్ వేసింది మా అన్న కంగారు చూడండి, గొడ్డు పట్టుకోకుండా చేతితో పట్టుకొని తిప్పేస్తున్నాడు. చెయ్యి మొత్తం బాగా కాలింది. దెబ్బకి మా అత్త గొడ్డ ఇవ్వగానే ఆ గొడ్డు పట్టుకొని తిప్పడం మొదలెట్టాడు. ఇక్కడైతే అందరు జల్దీపై వాడుతున్నారు ఫ్యామిలీ అందరూ. నేనైతే మంచి బనీని ఎండ మొత్తం చాలా ఎక్కువకి బనీని కూడా ఇప్పేశాను. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం అని వెళ్ళాను, ఇంకా ఉడకాలి. సో లాస్ట్కి అయితే చికెన్ ఉడికిపోయింది. మేము భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. మా పక్కలు కూడా భోజనం చేస్తున్నారు. సో బేగా భోజనం చేసేసి అయితే మనం టెంపుల్ దర్శనం స్టార్ట్ అయిపోయింది. దర్శనానికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అయితే. సో మనకి ఇది ఏంటంటే పాత టెంపుల్ కొత్తగా కడుతున్నారు అన్నమాట. ఇక్కడ దర్శనానికి మనకు పంపిస్తున్నారు. ఇది పాత టెంపుల్ కొత్తగా కడుతున్నారు. సో మా ఆవిడ నమ్మకి ఎక్కిసాడు. మా ఆవిడకి మొబైల్ ఇస్తాను వీడియో తీయమని చెప్పి వీడియో తీస్తుంది. సో దర్శనం అయితే అమ్మవారు ఇక్కడ మనకి ఇలా అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనం ఇస్తారన్నమాట. సో మా దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాం. చాలా ఖాళీగా అయితే ఉన్నది టెంపుల్. సో మేమైతే ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తాము, వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయామన్నమాట. సో ఎండలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, అస్సలు ఉండలేకపోయాము. సరే, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.